హాయ్ స్టూడెంట్స్, నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం ఏప్రిల్ సెషన్కి జేఈ మెయిన్కి సంబంధించి హై వెయిటేజీ చాప్టర్స్ ఇన్ ఫిజిక్స్ ఏంటో చూద్దామా. అంటే మనకి ఫిజిక్స్ చాప్టర్లో జేఈ మెయిన్లో రేపు ఏప్రిల్ సెషన్కి ఏ చాప్టర్లు మనం ఎక్కువగా ఈ 15 రోజుల్లో కవర్ చేయాలి, ఓకేనా? చాప్టర్ వైజ్ చూద్దాం. నేనేం చేశానంటే 2023-2024లో మనకి హై వెయిటేజీ చాప్టర్స్ ఏ చాప్టర్కి ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది రాశాను. అట్ ద సేమ్ టైం మన జరిగినటువంటి జనవరి సెషన్, ఫస్ట్ సెషన్ ఉంది కదా 2025, ఇందులో మనకి ఎట్లా ఇచ్చాడు అనేది కూడా ప్లాన్ చేసి రాశాను. ఒకసారి ఇది డిస్కస్ చేద్దాం. ఇందులో హై వెయిటేజీ చాప్టర్స్ ఏంటి, ఎట్లా చేయాలి ఈ 15 డేస్లో. మనకి 99% రావాలంటే ఈ 15 డేస్లో ఏ విధంగా ప్లాన్ చేయాలి, ఓకేనా? నేను చూద్దాం, ఒకసారి చూడండి. ఫస్ట్ చాప్టర్ ఆప్టిక్స్. ఇందులో మనకి 2023 ఇయర్లో కనుక చూస్తే సెషన్ బట్టి ఒక సెషన్లో ఒక క్వశ్చన్ ఇక్కడ నేను 4 అన్న దగ్గర ఏమో 4 మార్క్స్ అని, అంటే ఒక క్వశ్చన్ అని. 8 మార్క్ అన్న దగ్గర ఏమో 2 క్వశ్చన్స్ ఇచ్చినట్టు. అంటే ఒక సెషన్లో ఏంటంటే ఖచ్చితంగా 4 ఇస్తాడని చెప్పలేము, అన్నిట్లో అట్లనే 8 ఇస్తాడని చెప్పలేము. చాప్టర్ని బట్టి, సెషన్ బట్టి మనకు అక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, రైటా? ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిక్స్ కనుక చూస్తే 2023లో మీకు 4 to 8 మార్క్స్ అన్నా, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చున్నాడు, అప్ టు 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. అట్లా అన్నీ మనం ఇట్లా క్లియర్గా చెప్పడానికి కొంచెం లెందీ అవుతుంది కాబట్టి ఇట్లా చూడండి. 4 మార్క్స్ అంటే ఒక క్వశ్చన్, 8 మార్క్స్ అన్నప్పుడు 2 క్వశ్చన్స్ ఇచ్చినట్టు అనమాట, రైటా? అట్లా ఆప్టిక్స్లో 2023లో 4 మార్కులు నుంచి 8 మార్కులు ఇచ్చాడు. అంటే ఒక క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లు సెషన్ వైడ్, ఒక సెషన్లో ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్లు కానీ ఇచ్చాడు. అదే రే ఆప్టిక్స్ 2024 కనుక చూస్తే ఇది కూడా 4 to 8 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లు ఇచ్చాడు. మొన్న జనవరి సెషన్ కనుక చూస్తే మీరు చూడండి, 8 to 16 మార్క్స్ ఇచ్చాడు, ఓకేనా? 8 అంటే 2 క్వశ్చన్లు, 16 అంటే 4 4 16 కదా, 4 క్వశ్చన్లు కూడా ఇచ్చాడు ఒక్కో సెషన్, ఓకేనా? మీకు నెంబర్ ఆఫ్ సెషన్లు జరుగుతాయి కాబట్టి జనవరి 2025 ఫస్ట్ షిఫ్ట్లో ఆప్టిక్స్ అనేటువంటి టాపిక్ నుంచి, చాప్టర్ నుంచి 8 మార్క్స్ నుంచి, అంటే 2 క్వశ్చన్ల నుంచి 16 మార్క్స్ వరకు ఇచ్చాడు, అంటే 4 క్వశ్చన్ల వరకు ఇచ్చాడు. అందుకని నేను ఫస్ట్ రాసిన హై వెయిటేజీ చాప్టర్ కింద, ఓకేనా? ఇప్పుడు ఈ మార్క్ చేసినవన్నీ బాగా హై వెయిటేజీ చాప్టర్స్. సెకండ్ ప్రిఫరెన్స్ మనకి మోడర్న్ ఫిజిక్స్. 2023లో కనుక చూస్తే 2023లో 12 to 16 మార్క్స్ ఇచ్చాడు. 2024లో కూడా 12 to 16 మార్క్స్ ఇచ్చాడు, ఓకేనా? అంటే 3 క్వశ్చన్ల నుంచి 4 క్వశ్చన్ల వరకు ఇచ్చాడు. కానీ మన జరిగిన జనవరి సెషన్లో 8 to 12 మార్క్స్, అంటే 2 క్వశ్చన్ల నుంచి 3 క్వశ్చన్లు ఇచ్చాడు అనమాట. ఏ చాప్టర్? మోడర్న్ ఫిజిక్స్. నెక్స్ట్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, థర్మోడైనమిక్స్ నుంచి కనుక చూస్తే చూడు అన్ని సేమ్ ఇచ్చాడు, 4 to 8 మార్క్స్. అంటే కేటీజీ ధర్మం నుంచి ఒక క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు, ఓకేనా? రైట్. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇది కూడా 4 to 8 మార్క్స్, ఒక క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఎక్కువగా డైమెన్షన్ మీద ఇస్తున్నాడు. నెక్స్ట్ గ్రావిటేషన్. 2023లో 4 to 8 ఇచ్చాడు, 24లో ఓన్లీ 4, మొన్న జనవరి సెషన్లో కూడా ఓన్లీ 4, అంటే ఒక క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి మీరు గెస్ చేయొచ్చు అనమాట, గ్రావిటేషన్ నుంచి. ఒక సెషన్లో 2 కూడా ఇవ్వచ్చు, మనం ఒకటి గెస్ చేయొచ్చు కంపల్సరీ, రైట్. నెక్స్ట్ సెమీ కండక్టర్స్లోకి వెళ్తే 4 మార్క్స్ 4 మార్క్స్ 4 మార్క్స్, అంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడాను లాజిక్ గేట్ మీద కూగిస్తున్నాడు. మళ్ళీ మనం ఏం చేద్దామంటే వేరే వీడియోలో, ఇక్కడ లెందీ అవుతుంది కాబట్టి ఇది కేవలం హై వెయిటేజీ చాప్టర్స్ ఉంది,
ఏ ఇయర్‌లో 2023 నుంచి 2025 వరకి ఏ ఇయర్‌లో ఎన్నెన్ని క్వెషన్‌లు ఇచ్చాడు, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేదే ఈ వీడియో మనకి. టాప్ టాపిక్స్, హై వెయిటేజీ టాపిక్స్‌కి మళ్ళీ సెపరేట్‌గా వీడియో చేస్తున్నాను. టాప్ 50 టాపిక్స్. ఓకేనా? నెక్స్ట్ వీడియో అదే. అక్కడ చూద్దాం. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈఎం వేవ్స్ అంటాం కదా! ఇది కూడా మనకి ఒక క్వెషన్ ఇస్తున్నాడు. ఈఎం వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. రైట్. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ కెపాసిటర్స్. ఇది గనక చూస్తే 2023లో 4-8 మార్క్స్. అంటే ఒక క్వెషన్ నుంచి 2 క్వెషన్‌లు. 2024లో 8-12 మార్క్స్. అంటే 2 క్వెషన్‌ల నుంచి 3 క్వెషన్‌లు. మొన్న జనవరిలో జరిగినటువంటి ఫస్ట్ సెషన్‌లో 8-12 మార్క్స్. అంటే 2 క్వెషన్‌ల నుంచి 3 క్వెషన్‌లు ఇచ్చాడు. కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ కెపాసిటర్స్ మీద. ఓకేనా? ఇది కూడా హై వెయిటేజీ చాప్టర్ కిందకే వస్తాం. ఇక్కడి వరకు మీరు హై వెయిటేజీ చాప్టర్స్‌గా కన్సిడర్ చేయొచ్చు. అంటే కింద హై వెయిటేజీ కాదా అంటే ఇవి కూడా హై వెయిటేజే. అయితే డిఫరెన్స్ చూడం. నేను ఇక్కడ మార్కింగ్ చేసిన వరకి ఫర్ ఎగ్జాంపుల్ 7థ్ చాప్టర్ వరకు తీసుకుందాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వరకి. ఇక్కడ మీరు లో ఇన్‌పుట్ ఇవ్వచ్చు. లో ఇన్‌పుట్ అంటే మీనింగ్ ఏంటం? తక్కువ టైంలో మనం ఎక్కువ చాప్టర్స్ ఇవి కవర్ చేయొచ్చు. హై వెయిటేజ్. హై వెయిటేజ్. ఓకేనా? మీరు తక్కువ శ్రమతో ఎక్కువ మార్క్స్ పొందొచ్చు. ఓకేనా? హై వెయిటేజీ చాప్టర్‌లో కూడా 2 రకాలున్నాయేమో. మనం తక్కువ శ్రమతో అంటే తక్కువ వర్క్ చేసి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవటం. అవి ఈ ఫస్ట్ 8 చాప్టర్. నెక్స్ట్ ఏంటి మరి? ఇవేంటంటే హై ఇన్‌పుట్, ఎక్కువ టైం పట్టిద్దమ్మా మీకు. హై ఇన్‌పుట్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ టైం పట్టిద్ది ప్రాక్టీస్ చేయడానికి ఈ చాప్టర్స్. అదే విధంగా హై వెయిటేజ్. వెయిటేజ్ కూడా హైయే. హై వెయిటేజ్. ఏంటది? కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్స్, ఎలక్ట్రోస్టాటిక్స్, సెంటర్ ఆఫ్ మాస్ రొటేషను, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంటు, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకేనా? ఇప్పుడు టిక్ పెట్టినయి ఏంటంటే మీకు హై ఇన్‌పుట్ అన్నమాట. ఎక్కువ ఇన్‌పుట్ ఇస్తే అంటే ఎక్కువ వర్క్ చేస్తే హై వెయిటేజీ వస్తది. అంటే ఎక్కువ మార్క్సే వస్తాయి. అయ్యేంటో ఒకసారి చూద్దాం. కెపాసిటర్ చూసాము. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్. ఇది చూడండి కామన్‌గా 4-8 మార్క్స్, 4-8, 4-8. అంటే ఒక క్వెషన్ నుంచి 2 క్వెషన్‌లు ఇవ్వడానికి అవకాశం ఉంది ఎలక్ట్రోస్టాటిక్స్. అట్లాగే సెంటర్ ఆఫ్ మాస్ అండ్ రొటేషన్ నుంచి కూడాను 4-8 మార్క్స్ ఉంది చూడండి. అంటే ఇది కూడా ఒక క్వెషన్ నుంచి 2 క్వెషన్‌లు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ కూడా చూడండి 4-8, 4-8, 4-8 ఉంది. 23, 24 మొన్న 25 జనవరి సెషన్. అంటే ఒక క్వెషన్ నుంచి 2 క్వెషన్‌లు ఇవ్వడానికి అవకాశం ఉంది. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇది కూడా చూడం 4-8, 4-8, 4-8. అంటే ఇది కూడా ఒక క్వెషన్ నుంచి 2 క్వెషన్‌లు ఇవ్వడానికి అవకాశం ఉన్నాం. సెషన్‌ని బట్టి మీకు ఓ సెషన్‌లో ఒక క్వెషన్ ఇస్తే ఇంకో సెషన్‌లో 2 ఇవ్వచ్చు. సందర్భాన్ని బట్టి 3 కూడా ఇవ్వచ్చు. ఓకేనా? 4-8 మార్క్స్ అంటే ఒక క్వెషన్ గాని, 4 మార్క్స్ అయితే 8 మార్క్స్ అయితే 2 క్వెషన్స్. ఓకే. 12 మార్క్స్ అన్నాం అనుకోండి 3 క్వెషన్స్. రైట్. సెషన్ బట్టి ఉంటది. ఇట్లాగ ఆల్టర్నేటింగ్ కరెంట్ 2023లో గనక చూస్తేనేమో మీకు 4-8 మార్క్స్ అంటే ఒక క్వెషన్ నుంచి 2 క్వెషన్‌లు ఇచ్చాడు. తర్వాత 24లో ఒక క్వెషనే ఇచ్చాడు. అట్లాగే 25 మన జాయిన్ సెషన్‌లో కూడాను ఒక క్వెషన్. ఒక్కో సెషన్‌లో అయితే ఇవ్వలేదు కూడా. బట్ ఓవరాల్‌గా నేను 4 రాసాను. అంటే ఒక క్వెషన్ ఇవ్వొచ్చనేది రాసా. ఎక్స్‌పెక్టెడ్ అన్నమాట ఇది. జనవరిలో అయితేనేమో ఇవన్నీ ఇచ్చినియేనమ్మా మీకు. ఇప్పుడు మనం డిస్కస్ చేసినయి ఏంటంటే జాన్యువరి సెషన్‌లో ఇచ్చినియి. జాన్యువరి 2025. అట్లాగే మన టార్గెట్ ఏంటి? రేపు ఏప్రిల్‌లో రాయబోయేటువంటి జేఈ జేఈ మెయిన్ కోసం ఎట్లా ఉండొచ్చంటే సుమారుగా ఈ జాన్యువరి 2025లో ఏ విధంగా ఇచ్చాడో, ఒక క్వెషన్ అటు ఇటుగా చాప్టర్‌లో మళ్ళీ సేమ్ ఇవ్వటానికి పాసిబిలిటీ ఉంటదన్నమాట. ఓకేనా? ఇట్లా మనకి ఇప్పుడు నేను చెప్పినయన్నీ ఇవి హై వెయిటేజీ చాప్టర్స్ తప్పకుండా చేయాలివి. ఇయి చేయటం వల్ల ఏంటి మొత్తం ఎన్నున్నాయి చూడమా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 చాప్టర్స్ కదా! ఇక్కడ చూడండి 13 చాప్టర్స్ గనక మీరు చేస్తే అన్నీ చేయలేకపోయినా మినిమమ్ 82 ప్లస్ నుంచి 90 మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉందమ్మా. మీరు ఎగ్జామ్ రాసేదెన్నికి 100 మార్క్స్.
రైటా? మీరు కేవలం ఈ 13 టాపిక్స్ చేయటం వల్ల ఓన్లీ 13 చాప్టర్స్ చేయటం వల్ల మినిమమ్ 82 మార్క్స్ వస్తుంది. అప్ టు 90 మార్క్స్. ఓకేనా? కాబట్టి వీటిని మనం హై వెయిటేజీ చాప్టర్స్ అన్నాం. మనకేందంటే టైం ఎక్కువ లేదు కాబట్టి ఈ 15 డేస్‌లోనే మీరు ఈ హై వెయిటేజీ చాప్టర్స్ చూడొచ్చనమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ దీంట్లో ఇక్కడ చూడండి. హై వెయిటేజీ చాప్టర్ చూసాం ఇప్పుడు మనం. ఇందులో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఇక్కడ 2 పార్ట్స్ ఏంటంటే హై హైయెస్ట్ వెయిటేజీ చాప్టర్స్. ఓకేనా? హైయెస్ట్ వెయిటేజీ చాప్టర్స్. లో ఇన్‌పుట్ అంటే మనం తక్కువ టైంలో ఎక్కువ చాప్టర్‌లు కవర్ చేయొచ్చు. రెండోదేంటి హై ఇన్‌పుట్ చాప్టర్స్. అంటే మీరు ఎక్కువ టైము స్పెండ్ చేస్తేనే ఆ చాప్టర్‌లు కంప్లీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్స్, ఎలక్ట్రోస్టాటిక్స్ వీటికేంటంటే ఎక్కువ టైం ఇవ్వాలి. ఫ్లూయిడ్స్ గాని, రైటా? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ గాని, సెంటర్ ఆఫ్ మాస్ రొటేషన్ మోషన్ గాని వీటికేంటంటే హై ఇన్‌పుట్ మీరివ్వాలి. అంటే ఎక్కువ టైమ్ ఇస్తేనే మీకు కవర్ అవుతాయి. ఓకేనా? అట్లా హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ మనకి 2 టైప్స్‌లో ఇచ్చాను నేను. ఫస్ట్ ఏంటంటే లో ఇన్‌పుట్ తక్కువ శ్రమతో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవటం. రెండో పార్ట్ ఏంటంటే హై ఇన్‌పుట్ ఇవ్వాలి. అంటే ఎక్కువ టైము మీరు కష్టపడితేనే ఆ చాప్టర్‌లో న్యూమరికల్స్ గాని, ఆ కాన్సెప్ట్స్ గాని మీరు నేర్చుకోగలుగుతారు. ఈ 15 రోజుల్లోనే. అయి కూడా ప్లాన్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను క్లియర్‌గా. రైట్. ఇక్కడ మనకేంటంటే దీని కన్క్లూజన్ ఏంటంటే, మీరు చూస్తుంది కేవలం ఈ 15 రోజుల్లో 20% సిలబస్ మాత్రమే రివైజ్ చేస్తారు. కేవలం 20% సిలబస్ రివైజ్ చేస్తే, ప్రాక్టీస్ చేస్తే 80% మార్క్స్ వస్తున్నాయి. అంటే సింపుల్‌గా ఏంటంటే మనం ఉన్న సిలబస్ మొత్తంలో కేవలం 100కి 20% మాత్రమే మనం ఈ 15 రోజుల్లో ప్రిపేర్ అవ్వచ్చు. కానీ మీరు 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తున్నారు. 80 మార్క్స్ ఈజీగా వస్తాయి. 80 మార్క్స్ ఈజీగా వస్తాయేమో. 80 ప్లస్ మార్క్స్ వస్తే ఏంటి మీకు అరౌండ్ 80 మార్క్స్ వస్తే ఫిజిక్స్‌లో మనకి 99 పర్సెంటైల్‌లో ఉంటాం. అంటే సెషన్ బట్టాం. అన్నిటికి సేమ్ అని కాదు. అది నెక్స్ట్ వీడియో చేస్తున్నాను నేను. మొన్న జాన్యువరిలో కూడా ఇచ్చినటువంటి సెషన్స్‌ని బట్టి ఏ సెషన్‌కి ఫిజిక్స్‌లో ఎన్ని మార్క్స్ వస్తే 99 పర్సెంటైల్ వచ్చింది. అప్ టు 97, 95 అట్లా నేనొక చార్ట్ తయారు చేశాను. దాంతో మీకు ఒక వీడియో చేస్తాను. అప్పుడు ఇంకా క్లారిటీ వస్తది. ఇది కేవలం మనకి ఈ వీడియో ఏంటంటే హై వెయిటేజీ చాప్టర్స్. తక్కువ టైములో ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్స్. ఎక్కువ టైం కష్టపడితే మనకి ఎక్కువ మార్కులొచ్చే చాప్టర్స్. ఎన్ని చాప్టర్లు? ఈ 13. ఈ 13 చేస్తే మనకెన్నొస్తాయో మినిమమ్ 80, 82 మార్క్స్ మినిమమ్. మాక్సిమం 90 మార్క్స్ వస్తాయి. అంటే ఖచ్చితంగా మనకి ఫిజిక్స్‌లో 99 పర్సెంటైల్ రీచ్ అవుతాం. ఓకేనా? ఇది 20% సిలబస్ మాత్రమే మనం చూస్తాం. ఇది మొత్తం కలిపి 13 చాప్టర్‌లు కూడా 80% మార్క్స్ మినిమమ్ వస్తాయి మీకు. ఓకేనా? జాగ్రత్తగా కష్టపడండి. ఎప్పటికప్పుడు వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తా ఉంటాను. నా ప్రతి వీడియో మీకు అందాలంటే నా పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానెల్‌ని, యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది. ఈ 15 డేస్‌లోనే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం రివైజ్ చేయాల. ఓకేనా? హ్మ్. అందరికి ఉపయోగపడుతుంది. అందరికి షేర్ చేయండి. నా ఛానెల్‌ని పూర్ణ అకాడమీ అనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.